అవసరము ఎవరెవరు తీసుకోవాలని అయితే నన్ను అయితే చాలా మంది అయితే అడుగుతారు. మన కామెంట్ సెక్షన్లో కామెంట్ విషయంలో కాకుండా ఎవరైతే మనకు మాన్యువల్గా డైలీ కలుస్తుంటారో వాళ్ళైతే చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట ఫోన్ చేసి. ఈ సేల్లో రిపబ్లిక్ డే సేల్స్లో మనకైతే ఇది 14,000 6,128 వస్తుంది కదా. అందరూ అయితే దీని మీద అయితే దృష్టి పడ్డది. అందుకనే దీన్ని ఎవరెవరు తీసుకోవచ్చు అనేది అయితే నేనైతే మీకు ఇప్పుడు చెప్తాను. దాంట్లో ముందుగా ఈ వీడియో మొత్తం చివరి వరకు అయితే చూడండి. ఎవరెవరికి అవసరమో నేనైతే చెప్తాను. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంది, మైనర్ పాయింట్స్ ఏంది, అంటే ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది అయితే ఇప్పుడైతే నేను మీకు చెప్తాను. చూడండి, ఫస్ట్ దీంట్లో మేజర్ ఏంటంటే దీంట్లో బిగ్ బ్యాటరీ అనమాట. 6000 mAh బ్యాటరీ ఉండడము. ఈ 6000 బ్యాటరీ ఉండడం వల్ల మీరు డేలా ఎంత లాంగ్ యూజ్ చేసినా డే కానీ డే అండ్ హాఫ్ డే కానీ మనకైతే ఈజీగా వస్తుంది. నార్మల్ యూజర్ అయితే 1.5 డే ఖచ్చితంగా వస్తుంది. హెవీ యూజర్ అయినా కానీ 1 డే ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఇది బిగ్ ప్లస్ పాయింట్ సామ్సంగ్కి 6000 mAh బ్యాటరీ అనేది. ఇంకో మేజర్ ఏంటంటే దీంట్లో ఈ బడ్జెట్లో మనకు 14,000 బడ్జెట్లో 4+5 ఇయర్స్ ఇవ్వడం అనేది, ఓఎస్ అప్డేట్స్ కానీ సెక్యూరిటీ అప్డేట్స్ కానీ ఇన్ని సంవత్సరాలు ఇవ్వడం అనేది చాలా అంటే చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే లాంగ్ రన్ వాడాలనుకున్న వాళ్ళకు, మళ్ళీ కొత్త కొత్త ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళకు ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అప్డేట్స్, ఓఎస్ అప్డేట్స్ వచ్చినా కూడా కొత్త కొత్త ఫ్యూచర్స్ అనేది యాడ్ అవుతుంటాయి కదా. మనము పాత ఫోన్ అయినా సరే 1 ఇయర్ అయినా సరే కొత్త అప్డేట్స్ వచ్చేదానికి ఒక 3-4 మంత్స్ కొత్త యూజ్ చేస్తున్న ఫీలింగ్లో ఉండిపోతాం కదా. అందుకని 4+5 ఇవ్వడం ఇది ఒక బెస్ట్ అంటే బెస్ట్ చాయిస్ అనమాట. ఇంకో విషయానికి వస్తే సామ్సంగ్ డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లే మనకు ప్రొటెక్షన్ అయితే గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ని అయితే వాడారు. ఈ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ అనేది దాదాపు 60,000 70,000 బడ్జెట్లో పెట్టే ఫోన్లకు ఇచ్చే సెక్యూరిటీ ఇది అనమాట, గార్డ్ అనమాట, ప్రొటెక్షన్. అసొంటిది మనకు 14,000 బడ్జెట్లోనే వస్తుంది. ఇది ఒక మంచి విషయము. మళ్ళీ సామ్సంగ్ డిస్ప్లే అంటేనే కంటెంట్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో చూసే కాంట్రాస్ట్ కానీ కలర్స్ కానీ వివింగ్ ఐస్ కానీ బాగా అంటే బాగుంటుంది. అందులోని డ్యూయల్ స్పీకర్స్ తోటి వస్తుంది కాబట్టి ఏదైనా లైక్ సినిమా చూసేటప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళు సీరియల్స్ చూసేటప్పుడు కానీ, లేకపోతే యూట్యూబ్లో ఏదైనా వీడియో చూసేటప్పుడు కానీ ఆ కాంట్రాస్ట్కు ఈ డ్యూయల్ స్పీకర్స్ తోడైనాయి అంటే విజువల్స్ మనం అంటే చిన్న మినీ థియేటర్లో చూస్తున్న ఫీలింగ్ అయితే ఎక్స్పీరియన్స్ కలుగుతుందన్నమాట. ఇది మూడోది. నాలుగోది వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ యూజ్ చేసి మనం 4K 30 fps వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇదనమాట. ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా టిక్ టాక్స్ కానీ లేకపోతే రీల్స్ చేస్తున్న వాళ్ళకి ఇది 4K వీడియో అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ రిజల్యూషన్ కావాలనుకునే వాళ్ళకు ఇవి దీని యొక్క మేజర్ ప్లస్ పాయింట్స్ అనమాట, ప్రోస్. కాన్స్ విషయానికి వస్తే దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉండడం వల్ల కొద్దిగా బరువుగా అనిపిస్తుంది. కానీ వేస్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా బాగుంది, అంత వెయిట్ అయితే అనిపించట్లేదు. అందులోనూ బాక్స్లో మనకు అడాప్టర్ని అయితే అసలే ఇవ్వరు. ఎందుకంటే అదైతే బడ్జెట్ కటింగ్లో అయితే తీసేసారు అనమాట. దాన్ని పర్చేజ్ చేయాలంటే దాదాపు 1200 నుంచి 1500 అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీ బడ్జెట్ అయితే 8/128 తీసుకోవాలనుకుంటే 17,000 అవుతుంది. లేదు 6/128 తీసుకోవాలనుకుంటే మనకైతే 15,500 అయితే అవుతుందన్నమాట. ఇది మనకి దీని డ్రాబ్యాక్స్. అందులోనూ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా నైట్ టైం పార్టీస్కి వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకుంటా, లేకపోతే నేను నైట్ టైంలోనే ఎక్కువ ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ తీసుకునే అనే వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ అయితే కాదు. ఎందుకంటే లో లైట్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అంత బాగా రావడం లేదు. లో లైట్లో లైట్ ఉంటే మాత్రం బాగా అంటే బాగా వస్తున్నాయి. సెల్ఫీస్ కానీ ఫొటోస్ కానీ వీడియో కానీ బాగా అంటే బాగా యూజ్ అవుతుంది. ఇది సామ్సంగ్ గెలాక్సీ M35 5G యొక్క ప్రోస్ అండ్ కాన్స్ విషయాలు. ఇప్పుడు దీన్ని ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఎవరెవరికి అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరైనా మీ మదర్ కానీ ఫాదర్ కానీ, లేకపోతే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ కానీ, లేకపోతే నేను గేమ్స్ అసలే నాకు ఓన్లీ ఛార్జింగు లేకపోతే వీడియోస్ ఎక్కువ చూస్తా అనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ ఫోన్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కానీ లేకపోతే రీల్స్ చేసే వాళ్ళకు కూడా ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎవరైతే గేమింగ్ ఆడరో వాళ్ళకి ఎవరికైనా
బాగా అంటే బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ స్టూడెంట్స్ ఉన్నారనుకో, స్టూడెంట్స్ కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకంటే 4+5 ఇయర్స్ వస్తుంది కాబట్టి కొద్దిగా అప్డేట్స్, కొత్త అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళకు కొత్త ఫోన్ యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా బెస్ట్ చాయిస్ అవుతుందన్నమాట. ఇది ఎవరెవరు యూజ్ చేయొచ్చు అనేది నన్ను అడిగిన దానికి కన్క్లూజన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. విఆర్ఎస్ తెలుగు టెక్ న్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.